ఆయుధాలు వీడిన మావోయిస్టులతో ఆశన్న వృత్తంలో ఆశన్న చిత్రం. ఆయుధం వీడి జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్రనేత ఆశన్న, మరో 208 మంది కూడా. వీరిలో 110 మంది మహిళలు. పోరు వదలలేదు, ఇకపై రాజ్యాంగబద్ధంగా పని ఆశన్న అంటూ మనం చూస్తా ఉన్నాం. మేము ఆయుధాలు మాత్రం మోదినాం కానీ ఎక్కడ కూడా మేము పోరు వదలలేదు. మేము రాజ్యాంగబద్ధంగా ప్రజా హక్కుల కోసం మేము పోరాడతాం, ప్రజా ఉద్యమాలు చేపడతాము అని చెప్పి ఆశను అయితే ప్రకటిస్తా ఉన్నాడు. హింసను మాత్రమే విడనాడుతున్నాము, ఉద్యమం కాదు, ప్రజా హక్కుల కోసం మాత్రం మేము పోరాటం సాగిస్తూనే ఉంటామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టు పార్టీకి మాత్రం పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. మల్లోజుల వేణుగోపాల్, ఇప్పుడు ఆశన్న, వీళ్ళందరూ కూడా సరెండర్ కావడం మనం చూస్తా ఉన్నాం. సో వీళ్ళతో పాటు 208 మంది, అందులో మహిళలే 110 మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు. మేము ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి మాట్లాడని చెప్తారు. వాస్తవానికి కూడా చాలా మంచి నిర్ణయమే ఇది. ఎందుకంటే అడవుల్లో ఉండి ప్రాణాలు పోగొట్టుకునే కన్నా ఇప్పుడు సమాజం మారింది, డెవలప్ అవుతున్నది, అందరూ చదువుకున్నారు, అందరూ ప్రశ్నిస్తారు. కాబట్టి మీరు ఎక్కడైతే ఇక్కడ మీరు రాజకీయాలకు రావచ్చు, మీరు ప్రజా సంఘాలకు రావచ్చు, ప్రజా ఉద్యమాలు చేపట్టవచ్చు, ఈ విధమైన ఉద్యమాలు చేసి చైతన్యం చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలు కోరడం జరుగుతూ ఉంది. ఇదొక విషయం. అయితే అసలు ఏమైతుంది, మావోయిస్టులో ఈ చీలిక ఎందుకు వచ్చే ఉంది, ఎందుకు ఇట్లా 2 వర్గాలు విడిపోతా ఉన్నాయని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఒక వర్గం సరెండర్ అవుతా ఉంది, మరొక వర్గం ఏమో లేదు మేము పోరాటమే చేస్తాం అని చెప్పి ఒక వర్గం చెప్తా ఉన్నట్టు చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం మీరు పార్టీ మీకు ఆయుధాలు ఇచ్చింది, ఆయుధాలు మీరు పార్టీకి ఇచ్చి వెళ్ళిపోవాలి, ఆయుధాలు మీరు ప్రభుత్వానికి ఇవ్వద్దని చెప్పి వాళ్ళ కేంద్ర కమిటీ చెప్పినట్టు సమాచారం. మీరు లొంగిపోతే లొంగిపోండి, మీకు నో ప్రాబ్లం, కానీ మీరు ఏదైతే పార్టీ మీకు ఆయుధాలు ఇచ్చిందో అవి పార్టీకి చెల్లాలని చెప్పి చెప్పినట్టు సమాచారం. కానీ వీళ్ళు లొంగిపోవడంతో పాటు ఆయుధాలు కూడా సరెండర్ చేయడం మనం చూస్తా ఉన్నాం. సో ఇది వార్త. ఇదంతా చూసుకుంటే మరి ఇక వ్యూహాలు రచించే ఇడ్మా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించి దాడుల మీద వ్యూహాలు రచించే ఇడ్మా మరి ఎటువైపు, ఇడ్మా దారి ఎటువైపు, మరి అన్ల దారి ఎటువైపు అని పలు ప్రశ్నలు అయితే వేస్తా ఉన్నారు. చర్చ జరుగుతూ ఉన్నది. ఇడ్మా లొంగిపోతాడా లేకపోతే తిరుగుబాటు చేస్తాడా అనే, ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తాడా అనే విషయాన్ని అయితే చాలా ప్రజా సంఘాలు ప్రజలైతే మాట్లాడుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఇడ్మా దారేటు అనేది చూస్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకైతే 3 ఏళ్ల పాటు ఆర్థికంగా వీళ్ళకు సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వాలు ప్రకటిస్తా ఉన్నాయి. వీళ్ళకి సొంతంగా ఇల్లు నిర్మించి ఇస్తాం అని చెప్పి ప్రభుత్వాలు ప్రకటించడం చూస్తా ఉన్నాం.